నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల వద్దే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందన్న తహసీల్దార్ సురేష్ నాయక్. డీలర్లతో తహసీల్దార్ సమావేశం. మహిళలు లైంగిక వేధింపులపై అవగాహన కలిగి ఉండాలన్న న్యాయమూర్తి మాహతి. మున్సిపల్ కార్యాలయంలో అవగాహన సదస్సు. ప్రభుత్వ వైద్యశాల పక్కన ఉన్న పలు దుకాణాల యజమానులకు మున్సిపల్ శాఖ అధికారులు నోటీసులు జారీ. దుకాణాలు 7 రోజుల్లో ఖాళీ చేయాలన్న అధికారులు. వినుకొండ మండల పరిధిలోని రేషన్ డీలర్లతో తహసీల్దార్ సురేష్ నాయక్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నెల నుండి 1వ తారీఖున కార్డుదారులకు రేషన్ సరుకులు రేషన్ షాపు వద్ద పంపిణీ చేయుటకు నిర్ణయించిందని, రేషన్ షాపు వద్ద సరుకులు పంపిణీ విషయం ప్రతి ఒక్క కార్డుదారునికి తెలిసే విధంగా పబ్లిసిటీ చేయవలెనని, ప్రతి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు రేషన్ డీలర్లు రేషన్ షాపుల వద్ద అందుబాటులో ఉండి సరుకులు పంపిణీ చేయవలెనని, షాపుల వద్ద కార్డుదారులకు ఇబ్బంది లేకుండా కుర్చీలు, వాటర్ సదుపాయం ఏర్పాటు చేయాలని, రేషన్ షాపులు పరిశుభ్రంగా ఉండవలనని, కార్డుదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరుకులు పంపిణీ చేయాలని సూచించారు. సమావేశంలో డీలర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను తహసీల్దార్ వినుకొండ. నా పేరు సురేష్ నాయక్. ఈరోజు మనం ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చౌక దుకాణం ద్వారాగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విధంగా సర్క్యులర్ అనేది ఒకటి జారీ చేయడం జరిగింది. అంతకుముందు ఏంటంటే ఎండి వాహనాల ద్వారాగా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఎండి వాహనాన్ని GOMS నెంబర్ 5 ద్వారాగా రద్దు చేస్తూ వచ్చే నెల నుంచి 1/6/2020 నుంచి చౌక దుకాణం ద్వారాగానే నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు అనేది జారీ చేశారు. అందుకని ఈరోజు అనగా 27/5/2025న మన తహసీల్దార్ కార్యాలయంలో డీలర్ల సమావేశం అనేది ఉదయం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క డీలర్లకు కూడా నేను తెలియజేసింది ఏంటంటే, ప్రభుత్వం వారు ఇచ్చిన సూచనల ప్రకారము ప్రతి ఒక్క డీలరు వాళ్ళ చౌక దుకాణం నిర్వహిస్తున్న ప్రాంగణాన్ని ప్రతి ఒక్క కార్డుదారులకి తెలిసే విధంగా, ప్రతి బజార్కి ప్రతి ఇంటికి కూడా తెలిసే విధంగా టామ్ వేయించమని చెప్పనేసి, లేకపోతే మైక్ పెట్టి ఆటోలో మైక్ పెట్టే విధంగా కూడా తెలియజేశాము. అదేవిధంగా గ్రామ రెవెన్యూ అధికారులకు కూడా ఊర్లో దండోరమూలకంగా కూడా తెలియజేయాలని చెప్పాము. అదేవిధంగా 1/6/2025న చౌక దుకాణం ద్వారాగా డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు ప్రతి ఒక్క కార్డుదారులకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా షాప్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోడానికి కొన్ని కుర్చీలు కానీ, లేదంటే వాటర్ ఫెసిలిటీ అవన్నీ ఉండే విధంగా చూసుకోమని చెప్పన్నాము. అదే ఇప్పుడు అంతకుముందు ఎండి ద్వారాగా ఇప్పుడు మొదటిసారిగా మళ్ళీ చౌక దుకాణం ద్వారా జరుగుతుంది కాబట్టి ఆ షాపుని కొంచెం నీట్గా డెకరేషన్ చేసుకొని, నీట్గా ప్రెమిసెస్ మొత్తం కూడా బాగా నీట్గా ఉంచుకొని ఒక ఫెస్టివల్ వాతావరణంలో సరుకు డిస్ట్రిబ్యూషన్ జరిగే విధంగా చూసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క డీలర్లకు కూడా సమావేశంలో తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఆ షాపు తెరిచేయడానికి ఉదయం 8 గంటల నుంచి 12 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్డుదారులకు అందుబాటులో ఉండి చౌక దుకాణదారులు సక్రమంగా పంపిణీ చేయవలసిందిగా కూడా ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. ఆ షాప్ ప్రెమిసెస్ అంతా కూడా భావించి ఆ కార్డుదారులకు అందరికీ అందుబాటులో ఉండే ప్రెమిసెస్లోనే షాప్ అనేది నిర్వహించవలసిందిగా కూడా ప్రతి ఒక్క కార్డుదారులకి తెలియజేశాము. కాబట్టి నిత్యావసర సరుకులు వచ్చే నెల నుంచి ప్రతి ఒక్క కార్డుదారులు కూడా చౌక దుకాణం ద్వారాగానే తీసుకోవాల్సి చెప్పేసి కోరటం జరుగుతుందండి. అట్లాగే 65 సంవత్సరాలు పైబడిన వారు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డోర్ టు డోరే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అది 5వ తారీఖు లోపే వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఎవరైతే 65 సంవత్సరాలు దాటి ఉంటారో, ఒక సింగిల్ మెంబర్ కార్డులో 65 సంవత్సరాలు దాటి ఉంటారో వాళ్ళకి ఇంటి వద్దనే డీలర్స్ సరుకు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లాగే వికలాంగులకు కూడా ఇంటి వద్దనే సరుకు పంపిణీ చేయడం జరుగుతుంది. అది 5వ తారీఖు లోపు ఆ ప్రక్రియని పూర్తి చేయవలసిందిగా కూడా డీలర్ల సమావేశంలో మనం తెలుపడం కూడా జరిగింది. అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, సమస్యలు కార్డుదారులు కలిగకుండా నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ చేసే విధంగా చర్యలు కూడా మా రెవెన్యూ శాఖ నుంచి కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సూచనల మేరకు వినుకొండ పురపాలక సంఘం నందు అంతర్జాతీయ యోగా మహోత్సవ కార్యక్రమం మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రాంగణం నందు జరిగిన యోగా కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ యోగా భౌతిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఇందులో రకరకాల యోగాసనాలు అందుబాటులో ఉంటాయని, వీటితో పాటుగా శ్వాసకోశ సంబంధమైన ఆరోగ్యం కోసం రకరకాల ప్రాణాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఇమిడి ఉంటాయి. ధ్యానం, శ్వాస మీద ధ్యాస లాంటి వాటి వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని వివరించారు. యోగాభ్యాసం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులుగా, ఉన్నతులుగా మారొచ్చని ప్రాచీన యోగ శాస్త్రాలు చెబుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ షకీలా, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, బీజేపీ నాయకులు మేడం రమేష్, యోగా గురువులు, మున్సిపల్ సిబ్బంది, యోగా సాధకులు, వాకర్స్ పాల్గొన్నారు. ఒకటి యోగా చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి గమనించండి. కనీసం ఒక వారం పాటు చేసినా మీకే తేడా తెలుస్తుంది. మనం ప్రాక్టికల్ గా చెప్తున్నా, ఏదన్నా మన పని చేసినప్పుడు ఒక నడక గాని, మెట్లెక్కడం గాని, ఇంకోటి గాని పని చేతులతో చేసే పని మనం బాడీతో చేయకూడదు. ఎప్పుడు మనం కీళ్లతో చేయాలి. కీళ్లతో చేసినప్పుడే మనకి ఆ పని తేలిక అవుతుంది. ఎంతో పని కూడా చేయగలం, అలసిపోలేము. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక చేద గిలక మీద వేసి చేదేటప్పుడు ఎంత తేలిగ్గా పైకి వస్తుందో, అదే గిలక లేకుండా మనం చేత్తో లాగుతుంటే ఎంత బరువుగా అనిపిస్తుందో ఆ తేడా అందరికీ తెలుసు. అదే నేను ఇప్పుడు చెప్పిన దానికి అర్థం. కీళ్లతో పని చేయడానికి, కీళ్ళ ఉపయోగించకుండా బాడీతో పని చేయడానికి తేడా. ఎప్పుడు కీళ్లతో పని చేస్తేనే మనం సక్సెస్ఫుల్ గా ఉంటాము. అయితే ఈ గమనించాలి అంటే మాత్రం కనీసం ఒక వారము 10 రోజుల పాటు కన్సిస్టెన్సీతో యోగా సాధన చేస్తేనే మీకు ఆ తేడా తెలుస్తుంది. మేము ఇంతమంది ఉన్నాము, చాలా పనులు చేసుకుంటున్నాం. నా విషయం తీసుకోండి, చాలా మంది నా ఫ్రెండ్స్ అడుగుతుంటారు, ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తావు, ఎంత పని చేస్తావు, మళ్ళీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తావు, ఇన్ని ఎలా చేస్తావు అని అంటారు. కేవలము ఫిజికల్ యాక్టివిటీస్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడమే నా సక్సెస్ కూడా. అట్లా ఇచ్చినప్పుడు మనకి మానసికంగా కూడా దృఢత్వం వస్తుంది. ఇంకొకటి కూడా గమనించండి, మాకు అలసట వస్తుంది అంటారు. అలసట అనేది శారీరకం కాదు, మానసికం. ఉదయాన్నే లేచి ఇక్కడ నడకలు కానీ లేకపోతే యోగా కానీ చేస్తే బ్రహ్మాండంగా వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పి సందర్భం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కావాలని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక నెల ముందుగానే ప్రతిష్టాత్మకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినట్టు ఈ కార్యక్రమాలు విజయవంతం అవ్వాలని, అలాగే ముందుగానే ప్రతి మండల హెడ్ క్వార్టర్లోను ప్రతి గ్రామంలోనూ యోగా దినోత్సవం జరుపుకోవాలని తెలియజేస్తూ చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగానే ఈ రోజు అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వినుకొండ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రభుత్వ చీఫ్ జీవానంద్ గారి యొక్క ఆదేశాల మేరకు చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. యోగా అంటే శరీరము మనసు ఒకేసాటికి అనుసంధానించడమే యోగా. యోగా అనే ధ్యానం అనేది శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా యోగాని అలవాటు చేసుకొని మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది అనేటువంటి సందేశాన్ని ప్రతి ఒక్క ఈ మెసేజ్ ని ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి పెద్దలైనటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే ఇక్కడ మా మిత్రులు, యోగా మిత్రులు, మున్సిపాలిటీ సిబ్బంది వారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. రాబోయే వర్షభావ పరిస్థితులను దృష్టినందు ఉంచుకొని పురపాలక సంఘ పరిధిలో ఎటువంటి వరదలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. దీనిలో భాగంగా రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నివారించేందుకు, దుర్గంధాన్ని తొలగించుటకు, దోమల పెరుగుదలను అరికట్టేందుకు పట్టణ పరిధిలో ఉన్న అన్ని మేజర్ డ్రైనేజీలు డిసిక్లేషన్ చేపట్టారు. బీపీఎస్ 2019, LRS 2020 నియమాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం పట్టణానికి కేటాయించిన 14.59 లక్షల నిధులతో పలు విడతలుగా కాలువ పూడిక తీసివేత ప్రారంభించారు.
వినుకొండపట్నంలోని పురపాలక సంఘం కార్యాలయం నందు లైంగిక వేధింపుల గురించి, వాటి చట్టాల గురించి న్యాయమూర్తి మహతి మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, లైంగిక వేధింపుల గురించి మహిళలు అవగాహన కలిగి ఉండాలని, వాటి నుండి ఎలా బయటపడాలి అనే విషయాలపై ఆమె వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, ఎస్ఐ కత్తి స్వర్ణలత, కౌన్సిలర్లు పాల్గొన్నారు. లైంగిక వేధింపులు అంటే ఏంటో తెలుసా మీకు? తెలుసా? ఈరోజు ఇలా గ్యాదర్ అవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి లైంగిక వేధింపులు నిరోధక చట్టం అని ఒకటి ఉందన్నమాట. సో దాంట్లో మీకు ఏమైనా లైంగిక వేధింపులు జరిగితే మీరు ఏం చేయొచ్చు, అసలుకి లైంగిక వేధింపులు అంటే ఏంటి? ఇప్పుడు ఎవరో మీకు రోజు మెసేజ్ పెడుతున్నారు, రోజు మీకు ఇష్టం లేకపోయినా మిమ్మల్ని మీ వెనకే వస్తున్నారు, దాన్ని మనం లైంగిక వేధింపు అనొచ్చా అనకూడదా? ఒకవేళ అది లైంగిక వేధింపు అయితే కనుక మీరు వర్క్ చేసే ప్లేసెస్లో లైంగిక వేధింపు జరిగితే ఏం చేయాలి, అవన్నీ మాట్లాడడానికని ఈరోజు కార్యక్రమం పెట్టామండి. ఇప్పుడు మీ అందరికి వాట్సాప్లు ఉన్నాయి కదా, వాట్సాప్లో మీరు మీ పిక్చర్ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఎవరో ఒక పర్సన్, ఒక అబ్బాయి ఎవరో మీకు మెసేజ్ పెట్టారు, నీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ బాగుంది, రోజు నాకు సెల్ఫీలు పెట్టు అని మిమ్మల్ని అడిగారు. అది లైంగిక వేధింపు అవుతుంది. లేకపోతే మీకు అసభ్యకరమైన వీడియోలు ఫోటోలు మీకు చూపిస్తున్నారు, మీకు ఇష్టం లేకపోయినా, అది కూడా లైంగిక వేధింపు అవుతుంది అనమాట. కన్సెంట్ అని ఒక వర్డ్ ఉంటుందండి. కన్సెంట్ అంటే అంగీకారం. ఇప్పుడు మనకి ఇష్టం లేకుండా ఎవరు మన వైపు అదే రకంగా చూస్తున్నా, మనకి ఇష్టం లేకుండా మనల్ని ముట్టుకున్నా, మనకి ఇష్టం లేకుండా మనల్ని ఫాలో అవుతున్నా, ఇవన్నీ లైంగిక వేధింపులే అవుతాయి. సో ఈ లైంగిక వేధింపులు ఇప్పుడు మీరు పనిచేసే చోట జరిగితే, పనిచేసే చోట అంటే మీ ఆఫీసే అవ్వచ్చు, లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళే బస్సే అవ్వచ్చు, లేకపోతే మీరు ఎవరైనా ఇంట్లో పనిచేస్తుంటే ఆ ఇల్లు అవ్వచ్చు, వాళ్ళు మిమ్మల్ని లైంగికంగా వేధిస్తుంటే మీరు ఏం చేయవచ్చు? వీళ్ళలో ఎవరైనా చేయొచ్చు. లైక్ మీరు వర్క్ చేసే ప్లేస్, అది గవర్నమెంట్ ఆఫీసా, ప్రైవేట్ ఆఫీసా, హాస్పిటలా అని కాదు, ఏదైనా సరే, అదే పనిచేసే ఇల్లైనా, మీరు ఎవరైనా ఇంట్లో పనిచేస్తున్నారనుకోండి, డొమెస్టిక్ మెయిడ్గా, దాంట్లో అయినా మిమ్మల్ని ఎవరైనా లైంగికంగా వేధిస్తుంటే, ఇలా అసభ్యకరంగా మాట్లాడుతున్నా, లేకపోతే మీకు ఇష్టం లేకపోయినా కానీ మీ వైపు అదోలా చూస్తున్నా, మీకు ఇష్టం లేకపోయినా కానీ మిమ్మల్ని పద్దాక మెసేజ్లు పెట్టి రిప్లై అడుగుతున్నా, మీకు పని సమయాలు ఉంటాయి 10 నుంచి 5 వరకు, 9 నుంచి 5 వరకు. పని సమయం తర్వాత కూడా మిమ్మల్ని కావాలని పిలిచి పనికి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, లేదా ఆదివారం పని లేని రోజు కూడా మిమ్మల్ని పిలిచి మీతో అసభ్యకరంగా మాట్లాడుతుంటే వీటిలన్నిటినీ లైంగిక వేధింపులు అంటారనమాట. హాస్పిటల్లో డాక్టరో నర్సో మిమ్మల్ని అసభ్యకరంగా పట్టుకోవడము మాట్లాడడము చేశారు, దానికి కూడా లైంగిక వేధింపు అని అంటారనమాట. సో ఇప్పుడు మీరు ఎవరైనా కానీ ఇలా లైంగిక వేధింపులు అనుభవిస్తే కనుక ఏం చేయొచ్చు? సైలెంట్గా ఉండాలా? మనం ఎవరికి చెప్పకూడదా? అమ్మో మా పరువు పోతుంది, మా కుటుంబం పరువు పోతుంది అనుకోవాలా? పరువు మనదెందుకు పోతుంది? చేసిన వాళ్ళది కదా, తప్పు మనది కాదు కదా, వేధింపులు అనుభవించిన వాళ్ళది కాదు కదా. ఎప్పుడైనా ఒక రేప్ జరిగిందనుకోండి, అమ్మాయి పేరు చెప్పరు. ఎందుకు అంటే అమ్మాయి పేరు చెప్తే ఏమైపోతుందో అని. ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, నిర్భయ ఇన్సిడెంట్ కానీ, దిశ ఇన్సిడెంట్ కానీ తప్పు చేసింది అమ్మాయి కాదు, తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, ముద్దాయిలు ఉన్నారు. మీరు భయపడక్కర్లేదు. మీకు ఏమైనా ఇటువంటివి జరిగితే నిర్భయంగా వచ్చి సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. అమ్మో ఇప్పుడు చెప్తే ఏమైపోతుందో. చాలాసార్లు ఇలాగే చేస్తారు. చిన్ని పిల్లలు ఇప్పుడు కేసులు వస్తాయండి మా దగ్గరికి, పోక్సో కేసులు. వాళ్ళ ఇంట్లో చేసేది వాళ్ళ నానే అయి ఉండొచ్చు, వాళ్ళ పెద్దనానే అయి ఉండొచ్చు, వాళ్ళ బాబాయే అయి ఉండొచ్చు. కానీ అమ్మో తెలిస్తే పరువు పోతుంది, సొంత వాళ్ళే ఇట్లా చేస్తున్నారు కదా అని అంటారు. కానీ ఈ కేసులన్నీ సొంత వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వస్తాయి, లైక్ తెలిసిన వాళ్ళు. ఎందుకంటే మీ పిల్లల్ని ఎవరు మీరు తెలియని వాళ్ళ దగ్గరికి పంపించరు కదండి. అమ్మో తెలియని వాళ్ళు అని పంపించరు. అది తెలిసిన వాళ్ళ దగ్గరికి పంపించారనుకోండి, వాళ్ళు ఏదో చిన్నపిల్లలు మాయమాటలు చెప్పి ఏదో చేస్తారు. అప్పుడు మీరు సైలెంట్గా ఉండకూడదు. మీ పరువు ఏమీ పోదు, ఎందుకంటే మీరు
చట్టం ఉంది, మీకు ఏమైనా జరిగితే మీరు ఇలా సైలెంట్గా ఉండక్కర్లేదు, మీరు వెళ్ళి ఇంటర్నల్ కమిటీ ఉంటే వాళ్ళకి చెప్పుకోవచ్చు, అక్కడ కూడా అవ్వకపోతే కనుక డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా మీకు సహాయం కావాలంటే ఇట్లా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉన్నాయి అని చెప్పడానికి వచ్చామండి మేమందరం. మీరు ఇంకేమైనా చెప్పాలనుకున్నా, మీరు ఎప్పుడైనా ఫేస్ చేసి ఉన్నా కానీ నిర్భయంగా నిర్మోహమాటంగా వెళ్ళి మీ ఇంటర్నల్ కమిటీలో కంప్లైంట్ చేయడము, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో ఒక కమిటీ ఉంటుంది అక్కడ కంప్లైంట్ చేయడము చేయవచ్చు. ఓకేనండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా అడ్వకేట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వినుకొండ ప్రభుత్వ వైద్యశాల పక్కన ఉన్న పలు దుకాణాల యజమానులకు మున్సిపల్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ వైద్యశాల పక్కన ఉన్నటువంటి మున్సిపల్ స్థలంలో పలువురు వ్యాపారస్తులు నిర్మించుకున్న దుకాణాలు 7 రోజుల్లో ఖాళీ చేయాలని మున్సిపల్ శాఖ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వటం ఎంతవరకు సబబు అని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినుకొండ రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావటం కలకలం రేపింది. ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వినుకొండ మండలం భారతాపురంలో సైడ్ కాలువలు నిర్మించాలని కోరుతూ గ్రామస్తులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సైడ్ కాలువలు లేకపోవడంతో మురుగు, వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించి వస్తువులు పాడైపోతున్నాయని, అనారోగ్యాల బారిన పడుతున్నామని తెలిపారు. తమ ఇబ్బందులను తొలగించి కాలువలను నిర్మించాలని కోరారు. వినుకొండని సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.